ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో పల్లవి చక్రధర్ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది. అనుకున్నట్టుగానే పోలీస్ స్టేషన్లో భరత్ను ఉంచి చితగ్గొట్టిస్తారు. ఇంతలో ఈ విషయం తెలిసి పరుగున స్టేషన్కొస్తారు అవని, రాజేంద్ర, ప్రణతి. మొత్తానికి భరత్కి బెయిలిప్పించి ఇంటికి తీసుకొస్తారు. కాని అప్పటికే విషయం మొత్తం పార్వతికి ఊదేస్తుంది పల్లవి. దీంతో పెద్ద గొడవ జరుగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. పల్లవి చక్రధర్ ట్రాప్ లో పడిపోయిన భరత్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఇరుక్కుపోతాడు. తీరా అక్కడ ముందే ఒక అమ్మాయిని సెట్ చేసి పోలీసులకు సమాచారమిస్తారు. దీంతో రైడ్ చేసిన పోలీసులు బ్రోతల్ కేసులో భరత్ ని అరెస్టు చేస్తారు. ఇక ఈ సీన్ చూసి అబ్బా కూతుళ్లు తెగ సంతోషపడిపోతారు. సక్సెస్! ఈ ట్విస్ట్ తో అవని వేసిన స్క్రీన్ ప్లే మొత్తం రివర్స్ అయిపోతుంది డాడ్ అంటూ పల్లవి మురిసిపోతుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ నుంచి అవనికి ఫోన్ వస్తుంది. వరదరాజపురం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం. భరత్ మీ తమ్ముడేనా? అతన్ని మేము అరెస్టు చేశాం అని చెబుతాడు ఎస్ఐ. ఏమైంది ఏంటి అని అడిగితే ఫోన్ కట్ చేస్తాడు. దీంతో అవని టెన్షన్ పడుతుంది. భరత్ని పోలీసులు అరెస్టు చేశారంట మామయ్యగారు అని చెప్తుంది. భరత్ని అరెస్టు చేయడమేంటోదినా అని ప్రణతి ఆశ్చర్యపోతుంది. ఏమో కారణం అడుగుతుంటే చెప్పట్లేదు. స్టేషన్కి రమ్మని ఫోన్ చేశారు అని అవని అంటుంది. దీంతో ముగ్గురు ఆటోలో బయలుదేరతారు. ఇక ఆటోలో నుంచే లాయర్కి కాల్ చేస్తాడు రాజేంద్ర. హలో లాయర్ గారు, మేము డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చేస్తున్నాం, మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని కట్ చేస్తాడు. ఇక సెల్లో తమ్ముణ్ణి చూసి అవని అల్లాడిపోతుంది. నేనే తప్పు చేయలేదు, ఎవరో కావాలని ఇది చేయించారు, నాకేం తెలీదక్కా అనంటాడు భరత్. ప్రణతి నన్ను నమ్ము, నేనేం చెప్పినా పోలీసులు నమ్మడం లేదు, నేనెలాంటివాణ్ణో నీకు తెలుసు కదా అంటాడు భరత్ ఎమోషనల్ అవుతూ. నా తమ్ముడు ఎలాంటివాడో నాకు తెలుసండి, వాడు ఎలాంటి తప్పు చేయడు అని అవని ఎస్ఐతో అంటుంది. చేసిన వాళ్ళెవరూ తప్పు ఒప్పుకోరండి, మీకు తెలీదా? మీ తమ్ముడు ఆ అమ్మాయి ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు, ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం, తప్పు చేశామని ఆ అమ్మాయి ఒప్పుకుంది, మీవాడే మాకు చందమామ కథలు చెప్తున్నాడు అని అంటాడు ఎస్ఐ. ఇంతలో రాజేంద్ర లాయర్ వస్తాడు. ఎస్ఐ గారు, ఇదిగోండి బెయిల్ పేపర్స్, మీరు అరెస్టు చేసిన అబ్బాయిని రిలీజ్ చేయండి. ఇదేం నాన్ బెయిలబుల్ కేసు కాదని మీకు తెలుసు, కోర్టులో ప్రూవ్ అయ్యే వరకు అతనేం కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదు సార్ అని లాయర్ అంటాడు. ఇక పేపర్లు చూసి కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేయండి, మీరు మీ తమ్ముడు సైన్ చేసి వెళ్ళండి, మేం పిలిచినప్పుడు నువ్వు రావాలి, ఇక మీరు వెళ్లొచ్చు అని ఎస్ఐ అంటాడు. ఇక ఈ సీన్ చూసి పల్లవి ఛా అనుకుంటుంది. నీ తమ్ముణ్ణి 2 రోజులు స్టేషన్లో ఉంచుదామనుకున్నాను, 2 కోటింగులు పడ్డాయి, 4 కోటింగులు ఇప్పిద్దామనుకున్నాను, కానీ బెయిల్ మీద విడిపించి తీసుకెళ్తున్నారు, ఇక్కడితో అయిపోలేదు, నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని పల్లవి మనసులో అనుకుంటుంది. అక్కడ భరత్ గాడిని పోలీసులు అరెస్టు చేశారు. సో ఇప్పుడు ఇక్కడ అత్తని రెచ్చగొట్టాలి అని ఇంటికి వస్తుంది పల్లవి. అత్తయ్య, మీకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, భరత్ని పోలీసులు అరెస్టు చేశారత్తయ్య అని పల్లవి అంటుంది. అదేంటి, ఏమైంది అని కమల్, శ్రీకర్ కంగారు పడతారు. చెయ్యకూడని నీచమైన పనులు చేస్తే అరెస్టు చేయకుండా ఏం చేస్తారు? అత్తయ్య, వాడేం చేశాడో చెప్పాలంటేనే నాకు సిగ్గేస్తోంది, వాడు పచ్చి తిరిగిపోతట, ఒక అమ్మాయితో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు అని పల్లవి అంటుంది. మీకు ప్రణతి భరత్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే భరత్ గురించి చెడుగా చెప్తున్నావా అంటూ పల్లవిపై చెయ్యెత్తాడు కమల్. హే ఆగు, అంటే అంత చెయ్యి పైకి లేపుతున్నావు, భరత్ గాడి గురించి బ్యాడ్ గా చెప్పాల్సిన అవసరం పల్లవికేంట్రా అని పార్వతి అంటుంది. నన్ను కొట్టడం కాదు, భరత్ని ఎందుకు అరెస్టు చేశారని పోలీసుల్ని అడుగు, వాళ్లే చెప్తారు నీకు అని కమల్తో అంటుంది పల్లవి. అతయ్య, వాడలాంటి నీచమైన పని చేసినా కూడా మామయ్యగారే వాడికి బెయిలిప్పించి తీసుకెళ్లారు. అవునత్తయ్య, అవని మన ప్రణతిని అలాంటి వెధవకిచ్చి పెళ్లి చేయాలనుకుంటోంది, అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుంటే ప్రణతి జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య. నేను చెప్పింది కమల్ బావ నమ్మట్లేదు, వాడి గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి, మీరు వాళ్ళింటికి వెళితే నేను చెప్పింది నిజమా కాదా అని మీకే తెలుస్తుంది అని పల్లవి రెచ్చగొడుతుంది. నా కూతుర్ని అలాంటి తిరుగుబోతుకిచ్చి అవని ఎలా పెళ్లి చేస్తుందో నేను చూస్తాను, వెళ్దాం పదా అని పల్లవి, శ్రేయ, పార్వతి బయలుదేరతారు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది, ఇక అక్కడ కూడా ఈ నాటకాన్ని రక్తి కట్టించాలి అని పల్లవి అనుకుంటుంది. ఇక కారులో బయలుదేరగానే అక్షయ్కి ఫోన్ చేస్తుంది పార్వతి. రే అక్షయ్, ఆ అవని తమ్ముడు భరత్ ఎలాంటి పోరంబోకు వెధవో ఇప్పుడైనా తెలిసిందా? ఎవరో అమ్మాయితో బ్రోతల్ కేసులో ఇరుక్కున్నాడట్రా, అలాంటి వాడికారా మన ప్రణతిని ఇచ్చేది? అవని అలాంటి వెధవకు నీ చెల్లెల్నిచ్చి దాని బతుకు బుగ్గిపాలు చేయాలనుకుంటోంది, అలాంటి వెధవకి మీ నాన్న చేత బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకొస్తోంది, మేం కూడా అక్కడికే వస్తున్నాం అని ఫోన్ కట్ చేస్తుంది. పార్వతి రెచ్చగొట్టడంతో అక్షయ్ ఇంటి ముందు రెడీగా ఉంటాడు. ఏమండి, మీకో విషయం చెప్పాలి, పోలీసులు అన్యాయంగా నా తమ్ముణ్ణి అని అవని చెబుతూ ఉంటే నోర్ముయ్, ఏం జరిగిందో నాకు తెలుసు,
నీ తమ్ముడైన ఈ బేవర్స్ గాడు శ్రీరామచంద్రుడని చెప్పడానికి స్టోరీలు వినిపించాలనుకుంటున్నావా అని అక్షయ్ ఫైర్ అవుతాడు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతారేంటి అని అవని అంటుంది. ఇప్పుడు నేను చేయాల్సిన పని మాట్లాడడం కాదు, బుద్ధి చెప్పడం అంటూ భరత్ని ఏడాపెడా వాయించేస్తాడు అక్షయ్. రై అక్షయ్ వదలరా అని రాజేంద్ర చెప్పినా కూడా అక్షయ్ ఆగడు. అమ్మాయిలతో తిరిగే పోరంబోకు వెధవ, నీకు నా చెల్లెలు కావాల్సి వచ్చిందిరా? మంచివాడిలా నటిస్తూ నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అని అక్షయ్ రెచ్చిపోతాడు. మీరు అనుకున్నట్లు నేను అలాంటి వాణ్ణి కాదు బావా అంటాడు భరత్. ఎవర్రా నీకు బావా? నీలాంటి తాగుబోతు వెధవని అని ఇంకా కొడతాడు అక్షయ్. ఏవండి, నిజాలేమిటో తెలుసుకోకుండా నా తమ్ముణ్ణి ఎందుకు తిడుతున్నారు? ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని అవని అంటుంది. ఈ వెధవ గురించి తెలుసుకోవడం ఏంటి అంటాడు అక్షయ్. నా తమ్ముడు అలాంటి పని చేస్తాడని మీరెలా అనుకుంటున్నారండి అంటుంది అవని. ఇంకేమనుకోవాలి? నీ తమ్ముడు క్యారెక్టర్ లేని వెధవ కాబట్టే అర్ధరాత్రి వేళ నా చెల్లెల్ని లేపుకుపోవాలని చూశాడు. ఇలాంటి తిరుగుబోతు గురించి ఇంకా ఏం తెలుసుకోవాలి నేను? రై, నీకు ఏం అర్హత ఉందని నా చెల్లెల్ని ప్రేమించావురా నువ్వు? మాయ మాటలతో దాని మనసును మార్చేసి దాని జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా? ఆ రోజు గుడి దగ్గర నువ్వు నా చెల్లెలి చున్నీ లాగినప్పుడే నువ్వు ఎలాంటి వెధవో నాకు అర్థమైంది. ఆ రోజు నేను అనుకున్నదే ఇప్పుడు నిజమైందిరా. నీకు నా చెల్లెలు కావాల్సి వచ్చిందిరా అని మళ్లీ వాయించేస్తాడు అక్షయ్. ఇక ఇది చూసి తట్టుకోలేక, ఆగన్నయ్యా, ఆగండి. నేను ప్రేమించినవాడు, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు ఎలాంటివాడో నాకు తెలుసు. భరత్ గురించి నీకేం తెలుసని తిడుతున్నావు, కొడుతున్నావు అని ప్రణతి తిరగబడుతుంది. ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించినవాడు ఎలాంటివాడని తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాను కదా నీకు. వీడు చేసిన వెధవ పని తెలిసిన తరువాత కూడా నీకింకా బుద్ధి రాలేదా అని అక్షయ్ అంటాడు. రేయ్, నిజాలేంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు వాగొద్దు అని రాజేంద్ర అంటాడు. ఇంకా ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు వీడు చేసిన వెధవ పనులు ఇంకా 100 జరిగిన తర్వాత అప్పుడు తెలుసుకోవాలని చెబుతున్నారా మీరు? ఇలాంటి వెధవని నమ్మి నీ జీవితం నాశనం అయిపోయాక అప్పుడు తెలుసుకోమంటారా? నీ తమ్ముడు నిజంగా మంచివాడు, బుద్ధిమంతుడు, బాధ్యత తెలిసినవాడై ఉంటే రూపాయి సంపాదన లేని నువ్వు నా చెల్లెల్ని ప్రేమించడం ఏంటి అని నా చెల్లెలతో చెప్పుండేవాణ్ణి. అర్ధరాత్రి నా చెల్లెల్ని లేపుకుపోవాలి అనుకున్నప్పుడు మంచివాడో వెధవో నువ్వే చెప్పు అని అవనిని అడుగుతాడు అక్షయ్. ఈ గొడవ జరుగుతుండగానే పార్వతి పటాలంతో దిగిపోతుంది. ఛీ, ఈ వెధవకి నా కూతుర్నిచ్చి కట్టబెట్టి దాని గొంతు కొయ్యాలని చూస్తున్నావా నువ్వు? వీడేదో మహానుభావుడన్నట్లు నీ తమ్ముడు గురించి బిల్డప్ ఇచ్చావు. వీడికిచ్చి చేస్తే నా కూతురు సంతోషంగా ఉంటుందని మమ్మల్ని అందర్నీ నమ్మించడానికి ప్రయత్నించావు. వీడు ఎలాంటి వెధవో, ఎలాంటి తిరుగుబోతో ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడేమంటావు అని అవనిని ప్రశ్నిస్తుంది పార్వతి. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. తర్వాతి ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం.